సమయం దేనికోసం ఆగదు, పరీక్షలు దేనికోసం ఆగవు. అయితే మనం ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్నప్పుడు, ఒక పర్సనల్ లాస్ అయినప్పుడు, మన జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు పరీక్షల కోసం పరిగెడితే ఎలా ఉంటుంది? ఏది ముఖ్యం? ఒక పక్క హార్ట్ బ్రేక్, ఇంకో పక్క టిక్కింగ్ క్లాక్. ఓ పక్క గుండెలు బద్దలయ్యే నష్టం, ఇంకో పక్క ఆ నష్టం గురించి మనం అనుకునే లోపే ఆ షాక్ మనకు తగలంగానే మనం ఒక పరీక్ష రాయాల్సి రావటం, ప్రాక్టికల్గా జీవించి రావాల్సి రావటం. ఇది ఎంత కష్టం! మామూలు కష్టం కాదు. అలాంటి కష్టం వచ్చిన వాళ్ళని మనుషులు కాదు దేవుళ్ళతో పోల్చాలి. ఎలా అంటే మనిషి జీవితంలో సమయం ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇంకో పక్క కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతుంటాయి. సమయాన్ని పట్టుకోలేము, ఆ సంఘటనలోంచి మనం బయటికి రాలేము. టైం వెళ్ళిపోతూ ఉంటుంది, అలా సంఘటనలో కూరుకుపోతూ ఉంటాం. ఇట్లాంటి టైంలో మనిషి ఏం చేయాలి? రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. సంజీవ్ సన్యాల్ మన ఎకానమిస్ట్, చాలా ఫేమస్ ఎకానమిస్టు, ఎకనమిక్ అడ్వైజరు. ఆయన ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ని ట్యాగ్ చేశారు రీసెంట్గా ట్విట్టర్లో. ఆర్టికల్లో కలకత్తాలో ఒక అమ్మాయి ఐసీఎస్ఈ 10th బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్తుంది. వెళ్ళే టైంలో వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది. అది తెలిసి అమ్మాయి పోలీసుల హెల్ప్ తీసుకుని ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంది, ఎగ్జామ్ రాసింది. ఇక్కడ తల్లి చనిపోయినందుకు ఒక ట్రామా, ఇంకో పక్క పరీక్ష రాయాలన్న కంగారు. ఈ రెండింటి మధ్య ఆ చిన్న మనసు ఎంత తల్లడిల్లు ఉంటుంది? ఇదే పెద్ద క్వశ్చన్.